హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ 360 డిగ్రీస్లో మనకు డెవలప్మెంట్ అవుతుంది. అలానే మనం సౌత్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద హై గ్రోత్ ఉన్న కారిడార్ వచ్చేసి మనకు కొంగరకలాన్ తుక్కుగూడ. ఇలాంటి ఏరియాలో మీకు R1 జోన్లో ఉన్న ఈ యొక్క వెంచర్లో మనకి ప్లాట్స్ తీసుకొచ్చాను. ఈ వెంచర్ చూసుకున్నట్లయితే మనకు టాటా ఇంటర్చేంజ్ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13కి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్ట్కి మనం నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు టీసీఎస్ ఆదిబట్ల, ఫాక్స్కాన్, కేయిన్స్, కలెక్టర్ ఆఫీస్, ఇలాగే మనకు నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి దీని చుట్టుపక్కలే ఉన్నాయన్నమాట. మనం ఈ ప్రాజెక్ట్కి ఫ్రంట్ సైడ్లో ఉన్న ఈ 100 ఫీట్ల రోడ్ అనేది డైరెక్ట్గా మనకు మంగళపల్లి వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్కి మనం సాగర్ హైవే నుంచి అయినా రీచ్ అవ్వచ్చు, లేదా మనం ఇటు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అయినా మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. మనకు ఫ్యూచర్లో వచ్చే ఈ 150 ఫీట్ రోడ్ అనేది మనకు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉందన్నమాట. ఈ 150 ఫీట్ రోడ్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మనకి ఈ 100 ఫీట్ రోడ్కి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. సో ఈ యొక్క రోడ్ అనేది ఒకవేళ మనకు మాస్టర్ ప్లాన్లో ఉన్న ప్రకారం ఇనిషియేట్ అయింది అంటే ఈ యొక్క వెంచర్కి మనకి ద షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట ఇది. అసలు మనం ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు ఎందుకు చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వచ్చే లాభాలు ఏంటి చూసుకున్నట్లయితే 1 to 1.5 lakh ఎంప్లాయబిలిటీ ఉన్న జోన్ అనమాట ఇది. అలాంటి జోన్లో మనకు రెసిడెన్షియల్ జోన్ అనేది 100% అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు చూసే ప్రాజెక్ట్ అనేది మనకు R1 జోన్లో ఉంటుంది. సో ఈ R1 జోన్లో చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ టుడే వచ్చేసి మనకు ఆల్రెడీ విజయబేరీ హోమ్స్, చూస్తున్న ఈ ఐరియా హోమ్స్ అనేవి డెవలప్మెంట్ అవుతున్న ప్రాజెక్ట్స్ అనమాట ఇవి. సో ఈ ప్రాజెక్ట్స్ మనకు ఆనుకొని మన ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకు ఈరోజు అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఇది 9.5 ఎకర్స్లో మనకు 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్లో యాజ్ ఆఫ్ టుడే మనకు అన్ని కూడా 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ మనకు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. కనిపిస్తున్న ఈ పార్క్ ఏరియాస్ అనేవి మనకి ఇవి డెడికేటెడ్గా మనకు డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే మనం ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా డెవలప్ అయిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క ప్లాట్ సైజెస్ చూసుకున్నట్లయితే మనకు 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి 180, 200, 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకు ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకు ప్లాట్ సైజెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్కి మనం ఫ్యూచర్లో ఉండే డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు వెరీ నియర్ బై లోనే మనకు గోల్డ్ రిఫైనరీ, టోటల్ గా ఇండియాలోనే బిగ్గెస్ట్ గోల్డ్ రిఫైనరీ జోన్ అనేది ఈ ఏరియాలో డెవలప్ అవుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ కి మనకు జస్ట్ 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి ఈ సిటీ అనేది అవైలబుల్లో ఉంది. యాజ్ ఆఫ్ టుడే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ సిటీ అనేది టోటల్గా 3000 ఎకర్స్లో మనకు డెవలప్మెంట్ చేశారు. దీని దృష్ట్యా చూసుకున్నట్లయితే ఈ ఏరియా అనేది వన్ ఆఫ్ ద హై రిటర్న్స్ ఉన్న మనకు ఇన్వెస్ట్మెంట్ జోన్. సో నువ్వు నేను మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఏరియాస్ లైక్ కోకాపేట్, మాదాపూర్, కొండాపూర్ ఇలాంటి ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకు టోటల్గా 4 లక్షల రూపాయలు వచ్చేసి కేవలం గజం వాల్యూ కాస్ట్ అవుతుంది. సో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇంపాసిబుల్, రైట్? సో ఈరోజు మీకు చూపించే ప్రాజెక్ట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది కూడా అతి తక్కువ ధరలోనే మీరు వచ్చే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లేదా ఒక లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో చూసుకున్నట్లయితే 5 yearsలో డబుల్ ద రేట్ అయ్యే చాయిస్. ఒకవేళ మనం అనుకున్న విధంగా డెవలప్మెంట్ అనేది 100% ఇంప్లిమెంట్ అయిపోయింది అంటే 100% చెప్తున్నాను మీరు పట్టుకున్న ప్లాట్ అనేది ద గోల్డెన్ చాయిస్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు అది కూడా HMDA అప్రూవల్ తోటి, TG RERA అప్రూవల్ తోటి మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 70% బ్యాంక్ లోన్ యాక్సెప్టెన్స్ తోటి మనకు కేవలం 26,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా మనకు మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి స్లైడ్గా నెగోషియబుల్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా లేదా సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా కానీ పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయాలి. సో ఒకటి గమనించగలరు, ఈ యొక్క వీడియో అనేది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుండైనా కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి అయినా కానీ ఎటువంటి కమిషన్స్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.